రంగుల ప్రపంచంలోకి రావాలనే ఆలోచన అసలు తన కుటుంబంలో ఎవరికీ లేదని, తానొక్కతే ఆ దారి ఎంచుకున్నానని ప్రముఖ రష్మి గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆహా ఓటీటీలో ప్రారంభం కానున్న టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. తమ కుటుంబ సభ్యులంతా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులేనని, అమ్మ మమతా గౌతమ్ ఒడిశాకు చెందినవారని, నాన్న రామ్ గౌతమ్ ఉత్తరప్రదేశ్ కు చెందినవారని చెప్పారు. అయితే తాను మాత్రం విశాఖపట్నంలో పుట్టి పెరిగానని తెలిపారు. తమ కుటుంబంలో అందరూ ఎంతో డిగ్నిటీగా, అఫీషియల్ గా ఉండేవారని, సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నేను మాత్రమే దారి తప్పి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. చిన్నతనంలోనే తన తండ్రి మరణించారని, ఆ తర్వాత అమ్మ ఒక్కరే ఎంతో కష్టపడి తనను పెంచిందని రష్మి భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. నటిగా తన ప్రయాణం యువ సీరియల్తో ప్రారంభమైనప్పటికీ ఆ సమయంలో పెద్దగా గుర్తింపు రాలేదన్నారు. కొంతకాలం విరామం తీసుకొని మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, అదే సమయంలో జబర్దస్త్ యాంకర్ గా అవకాశం రావడం తన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ గా మారిందని చెప్పారు. ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, డి వంటి ప్రముఖ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మి సినిమాల విషయం పైన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు వస్తున్నాయని, అయితే అలాంటి అవకాశాలను తాను అంగీకరించడం లేదన్నారు. నటిగా తన ప్రతిభని చాటే మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని స్పష్టం చేశారు. ఇక త్వరలో ఆహా ఓటీటీలో ప్రసారం కానున్న టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ షో గురించి కూడా మాట్లాడిన రష్మి, ఇది కొత్త టాలెంట్ ను వెలికి తీసే వినూత్న రియాలిటీ షో అని చెప్పారు. సోషల్ మీడియాలో క్రియేటర్లకు పెద్ద వేదికగా నిలిచే ఈ కార్యక్రమం ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రష్మి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.